కాంగ్రెస్ పార్టీ నిగరకల్ మండల పార్టీ అధ్యక్షులు నిగరగంటి యేసుపాలన్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సింగిల్ విండో చైర్మన్ రావులపేట అన్నగారు, కృష్ణరెడ్డి గారు, వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అట్లాగే మాజీ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారు, కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ గారు, అట్లాగే మాజీ ఎంపీపీ మాధవరెడ్డి గారు, పెద్దలు సీనియర్ నాయకులు అన్న భద్ర కృష్ణన్న గారు, మాజీ ఎంపీపీ శేఖర్ గారు, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ పృథ్వీ గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి లతీఫన్న గారు, మాజీ సర్పంచ్ అక్రమ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరిన నా నమస్కారాలు. దాదాపు ఈరోజు మనం కేతపల్లి మండలం, రావణపేట మండలం, ఈ రెండు మండలాలకు సంబంధించి 120 చెక్కుల్ని ఈరోజు మనం పంపిణీ చేస్తున్నాం. 120 చెక్కులకు గాను 59,90,000 రూపాయలని ఈరోజు పంపిణీ చేస్తున్నాం. అంటే నియరెస్ట్ 60 లక్షలు, 60 కోటికి పైన ఈరోజు పంపిణీ చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో పేదవాళ్ళు, అనార్థులు, ఆరోగ్యాలు బాగలేక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఇంతో అంతో మాకు ఆసరైందని చెప్పేసి ప్రభుత్వం నుంచి సహాయం కోసము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరిగింది. దీన్ని ఫాలో చేసి తొందరగా ఇప్పియలేకపోవటం, ఇవన్నీ పెండింగ్ ఉండటం. నేను ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు గతంలో మేము సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకున్నాం, రాలేదు, ఎట్లయ్యా అని చెప్పేస్తే వాళ్ళ పేరు అడిగో, వాళ్ళ వివరాలు తీసుకొని ఆ ఊరు పేరు పట్టుకోను దాదాపు ఒక 2-3 మనుషులను పెట్టి వెతికి ముఖ్యమంత్రి గారికి అడిగిపోయి, సార్ మా కాన్స్టిట్యున్సీలో ఏం సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నా పెండింగ్ ఉన్నా అందరూ పేదోళ్ళు మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు, మిమ్మల్ని తలుచుకుంటారు, ఇవి ఇవ్వాలి సార్ అని చెప్పేస్తే అక్కడ ఉన్న తన ఓఎస్డీని పిలిచి నెగరకల్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని వందల పెండింగ్ ఉన్నా వేరియేషన్ చెప్తాడు, అవి ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ పాత ఐడితో పాటు నేను వచ్చినప్పుడు పెట్టినటువంటివి కూడా ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయ్యి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల కాలంలో 1500 సీఎం రిలీఫ్ ఫండ్లు నేను అప్లై చేసినాను. అవి ఇవి కలిపి జాయింట్గా తీసుకొని రావటం జరిగింది. దాదాపు ఈరోజు మనము 59,90,000 రూపాయలు ఈ నియోజకవర్గానికి మనం పంచబోతాము. దాంతోపాటు రేపు ఒక 2 మండలాలు, ఎల్లుండి ఒక 2 మండలాలు, మొత్తంగా 600 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంచే కార్యక్రమం మేము చేస్తున్నాం. దీంట్లో కొత్తవి సగం, పాతవి సగం 2 కలిపి పంచుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది, ప్రజాపాలన అంటే ఏంది అంటే, ఎవరైనా ఏ సామాన్యునికైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చెప్తే ఇదేందో చూడండి, చేయండి అనేటువంటి ఒక స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి, ఆ చొరవ ఉన్నది కాబట్టి, ప్రజలంటే ఆ కన్సర్న్ ఉన్నది కాబట్టి మన పాతవి కూడా కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాగలిగాయి. కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి అవుతాయి. ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు వెంకరెడ్డి సార్ గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా నేను, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరం కూడా మా శక్తి మేరకు, చేతనైనంత మేరకు ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు మా శక్తి మేరకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. ఏ గ్రామాల్లోనైనా ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటే ఎక్కడ పైరవులు, గతంలో లాగా, గత ప్రభుత్వంలో లాగా ఎక్కడ కూడా పైరవులు, ఎక్కడ కూడా మధ్యవర్తులు అవసరం లేదు. ఇక్కడ మా సాయికుడు మహేష్ ఉంటాడు, ఇక్కడ మీరు నేరుగా వచ్చేసి మీ సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుల్ని ఇక్కడ ఇవ్వచ్చు. వాళ్ళు చెక్ చేస్తారు.
ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ తీసుకొని రమ్మంటారు, తీసుకొస్తే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మీకు చెక్కు రాగానే మిమ్మల్ని పిలిపించి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు కళ్యాణ లక్ష్మి, గతంలో కళ్యాణ లక్ష్మి అంటే ఎమ్మెల్యేల కాడికి పోయి దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ ఆఫీస్ కాడ చూసి వాళ్ళు దాని మీద సంతకం పెడితేనే ఇచ్చేది. కానీ అట్లా అక్కర్లేదు. ఏ ప్రజాప్రతినిధికైనా ఒక దరఖాస్తును అప్లికెంట్ ఆఫీసర్ కాడు ప్రజాప్రతినిధి పీరియడ్ 5 సంవత్సరాలు, అక్కడ ఉండే ఉద్యోగస్తుని పీరియడ్ ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. ఏ సర్టిఫికెట్నైనా ఏ పేపర్నైనా సర్టిఫై చేసేటువంటి అధికారం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రమే ఉంటుంది. మాకు ఇచ్చిన దరఖాస్తును మేము ఫార్వర్డ్ చేయొచ్చు, ఏదైనా కావాల్సింటే లెటర్ ఇవ్వచ్చు, ఏదైనా కావాల్సింటే మా ఫండింగ్ పెట్టచ్చు, ఈ రైటే మాకు ఉంటుంది. కానీ ఈ రైట్స్ ప్రజలకు ఉండేటువంటి హక్కులను కూడా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవాలి, ప్రజలకు ఉండేటువంటి స్వేచ్ఛను కూడా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవాలి. ప్రజలు స్వేచ్ఛగా పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కళ్యాణ లక్ష్మి బిడ్డ పెళ్లి అయితే ఫోటో తీసుకొని ఆ పెళ్లి కార్డు తీసుకొని వాళ్ళకు ఉండేటువంటి సర్టిఫికేట్స్ తీసుకొని పోయేసి ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ అక్కడ ఉన్న ఆర్ఐఓ ఎవరినో ఎంక్వైరీ చేపించేసి దాన్ని సర్టిఫై చేసేసి ఆర్డీఓకి పంపిస్తాడు. దాని మీద ఆర్డీఓది ఒక సంతకం ఉంటుంది, ఎమ్మెల్యేది ఒక సంతకం ఉంటుంది, ఎంఆర్ఓది ఒక సంతకం ఉంటుంది. 30-40 అయినాక ఒక పేపర్ మీద పెట్టుకొని తీసుకొని వచ్చేస్తే సంతకం పెట్టేసి పంపించేస్తే అయిపోతుంది. కానీ దాని చుట్టూ ప్రజల్ని తిప్పుకోవటం, దానికోసం ప్రజల్ని నాయకులకు చుట్టూ తిప్పుకోవటం అంటే ఇది దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైనటువంటి వైఖరి. మేము గెలిచిన తర్వాత ఎంఆర్ఓలందరూ చెప్పినాం, ఎవ్వరు మా దగ్గర రావద్దు, డైరెక్ట్ మీరే దరఖాస్తు తీసుకోవాలి, ఫైనల్ చేయాలి, తిప్పుకోవద్దు, ప్రజల్ని 10 సార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దు అనేటువంటి ఒక అభిప్రాయంతో మేము చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారంగానే మేము ఎంఆర్ఓలో కూడా చెప్తున్నాం, ఆ మండలానికి మంచికో చెడుకో మేము రెగ్యులర్గా వస్తుంటాం, వచ్చినప్పుడు ఆనే మీరు పేపర్ తీసుకొచ్చి నా ముందు పెట్టండి, సంతకం పెడతాను. మీరు ఆనించికి రావాలంటే ఒక రోజంతా పని చెడగొట్టుకోవద్దు. మీరు ఆఫీసులో కూర్చుంటే మీకోసం ప్రజలు వస్తారు, వాళ్ళ అవసరాల కోసం వస్తారు, మీ టైం వృధా చేసుకోవద్దని చెప్పేసి ఆ విధంగా మేము చేస్తున్నాం. దీంతో పాటు ఊళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి, భూముల సమస్యలు ఉన్నాయి, గెట్ల సమస్యలు ఉన్నాయి, రేషన్ కార్డుల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సోమవారం ఎంపీడీఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, నీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అందరు అధికారులు కూర్చుంటారు. మనకి ఏ సమస్య ఉన్నా ఏ పని ఉన్నా ఆ ప్రజావాణిలో తీసుకుపోయి దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు తీసుకుని ఆ సమస్యల్ని అక్కడనే మీకు పరిష్కారం అయ్యేటువంటి ఒక ఏర్పాటు చేసేటానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి మండలంలో, అంతకుముందు మన జిల్లాలకు పోయేది, జిల్లాలో ప్రజావాణి అనేటువంటి కరెక్ట్. ఇక్కడి నుంచి రావణపేట నుంచి భువనగిరి పోవాలన్నా, కేతపల్లి నుంచి నల్గొండ పోవాలన్నా చాలా దూరం అవుతుంది, ఛార్జీలు అవుతుంది. అక్కడి నుంచి ఆటో పట్టుకొని ఎండిఓ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీనికి తోడు నెలలో 1 రోజు, 2 నెలల్లో 1 రోజు నేను మీరు ఇచ్చినటువంటి దరఖాస్తులందరినీ పెట్టుకొని ఆ మండలంలో అన్ని ఊర్లో కూడా రేపు అధికారులు ఎమ్మెల్యే ఈయనే కూర్చుంటుండేటువంటి ఒక సమాచారం ఇచ్చి ఆర్డీఓను కూడా పిలుచుకొని పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపిఓ కూడా పై స్థాయి అధికారులు కూడా కూర్చొని ఆ దరఖాస్తులన్నీ తీసుకొని, ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఎంఆర్ఓతోనో కరెంట్ డిపార్ట్మెంట్తోనో లేదు ఎండిఓతోనో ఏమైనా సమస్యలు ఉంటే మేము అక్కడ కూర్చొని పలానా పెద్ద మనిషి వస్తాడు, ఈయన పెన్షన్ లేదు, ఎందుకు లేదు పెన్షన్, వయసు లేదా, లేదేమన్నా తప్పు పడ్డదా, దీన్ని ఏం చేయొచ్చు, సరి చేయొచ్చు, ఎవరు సరి చేస్తారు, అట్లా బాధ్యత తీసుకోండి. ఎవరైనా భూమి సమస్య ఉంది, భూమి సమస్య ఉంటే కూడా ఆ భూమి సమస్య సంబంధించి ఎంఆర్ఓ అక్కడ ఉండే ఆర్ఐ అక్కడ ఉండే ఆర్టీఓ కూర్చొని ఏంది ఈ సమస్య, ఏంది గేట్ల సమస్య ఉంది కొలుసుకోవడం, లేదు పాస్బుక్ల సమస్య ఉంది సరి చేసుకోవడం, కోర్టు సమస్య ఉంది మీకు క్లియర్ చెప్తారు. మీ కోర్టు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ భూమిని వాడుకో వీడుకో ఎక్కియం మాది బాధ్యత, మీరు ఫస్ట్ కోర్టు సమస్యను చూసుకోండి అనే పద్ధతిలో చెప్పేటువంటి కార్యక్రమాన్ని దాదాపు వచ్చే నెల 1 తర్వాత ప్రతి మండలంలో నేను 1 రోజు కూర్చొని మిమ్మల్ని అందరూ కూడా అన్ని ఊర్లో కూడా సమాచారం ఇచ్చి మీకు ఆడ ఉండే సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీరందరూ కూడా నాకు దాదాపు 68,000 పైచలకు ఓట్లతో నన్ను ఆశీర్వదించారు.
ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాకు ఆశీర్వదించారు. నాకు ఈ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు, అందరూ మన వాళ్ళు. ఈ నియోజకవర్గం అంతా ఒక కుటుంబం. మీ కుటుంబంలో నేను ఒక సభ్యుని. మీకోసం పనిచేయడానికి నాకు మీరు ఓట్లేసి ఆశీర్వదించారు. ఎప్పుడు వేముల వీరేశం అనేటువంటి వ్యక్తి మీకు సేవకుడిగా మాత్రమే ఉంటాడు, మీకు సేవ చేస్తాడు. మీ కష్టాల్లో, కన్నీల్లో, బాధలలో, సుఖలలో నా చేతనైనంత మేరకు, నా శక్తి ఉన్నంత వరకు మీకు సర్వీస్ చేస్తాను. ఎక్కడనైనా యాన్నైనా నా పేరు చెప్పి ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నా, నా పేరు చెప్పి ఎవరన్నా ఎక్కడన్నా దుర్వినియోగం చేస్తున్నా నా దృష్టికి తీసుకురండి. నేరుగా ఆ బాధితులను మీకు తెలిసిన వాళ్ళను తీసుకొని నా దగ్గరికి రండి. తప్పకుండా నీతి, ధర్మం, న్యాయం ఈ మూడు వైపే నేను ఉంటా. ఎక్కడ కూడా అన్యాయం చేసేటువంటి వాళ్ళు కూడా అన్యాయ పక్షాన అస్సలు ఉంటాం. మనం పుట్టినాడు ఏం తెచ్చుకోలేదు, పోయినాడు ఏం తీసుకోలేదు. ఉన్నంత కాలం ఆ భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత, నాకు ఎంత ఆర్థిక పరిపుష్టి ఇస్తే అంత ఆర్థిక పరిపుష్టి మీకోసమే వెచ్చిస్తాను, మీకోసమే పనిచేస్తాను. అది చేయలేమన్నాడు రాజకీయాల్లో వీరేశం ఉన్నాడు. అంతవరకు మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా మనకు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి ముఖ్యమంత్రి వచ్చింది. వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మస్తు మాట్లాడతారు, గ్యాస్ వదులుతుంటారు. ఆ గ్యాస్ నమ్మకండి. ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం కావాలని కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మనకు మంచి చేస్తుంది. దాదాపు ముఖ్యమంత్రి గారు 3500 ఇళ్ళు మన నియోజకవర్గంలో ఇచ్చారు. ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. నేను ముఖ్యమంత్రి గారిని అడిగినాను, అన్నా బొత్తిగా ఇల్లు లేని వాళ్ళకి మనం ఇల్లు ఇస్తాం. చిన్న చిన్న పెంకుటింగ్లు ఉన్నాయి, వాళ్ళు పాపం ఆ పెంకుటింగ్లే పెంకులు వెలిగిపోతే దాని మీద పట్టాలు కప్పుకోనో లేదు కొత్త పెంకులు తెచ్చుకొని వేసుకోనో ఉంటారు. ఇక స్తోమత లేక 4 రేకులు తెచ్చి ఆ గోడల మీద వేసుకొని ఉంటారు. గిళ్ళను కూడా మనం చూస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా మాకు బంగ్లాలు ఉండాలి, మాకు ఒక స్లాబ్ ఉండాలి, 2 రూములు స్లాబ్ వేసుకుంటే ఒక బాగుంటుంది, చూడటానికి కూడా మాకు తృప్తి ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళ గురించి కూడా మేము ఆలోచించమని చెప్పేసి అడిగినాం. దానికోసం మీకు ఒక 1000-1500 ఇళ్ళు మాకు ఎక్కువ ఇవ్వమని అడిగినాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తా అన్నాడు. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఓపెనింగ్కు ముఖ్యమంత్రి గారిని పిలుస్తాం. ఆ సందర్భంగా ఇంకొక 1000-1500 ఇళ్ళు కూడా నేను ఎక్కువ మంజూరు చేసుకొస్తా. ఆ 1000-1500 వస్తే 5000 అయితే, నేను 14 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 900 ఇళ్ళు కట్టినాం. చిట్యాల టౌన్లో 240కి 160 పూర్తయినాయి. బ్రాహ్మణ వెల్లంలో 150 పూర్తయినాయి. అట్లాగే ఔరవాన్లో 100 పూర్తయినాయి. గుండ్రాంపల్లిలో 80 నుంచి 100 దాకా పూర్తయినాయి. అట్లా ఒట్టిమర్తిలో 100 దాకా కొన్ని స్లాపులు పడ్డాయి. ఐటిపాంలో కొన్ని స్లాపులు పడ్డాయి. ఇవన్నీ గడిచిన 5 సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా దానికి చిన్న చిన్న కిటికీలు పెట్టి కరెంటు ముగితే ఇల్లు ఇవ్వచ్చు. అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నేను ఇప్పటికీ హౌసింగ్ మినిస్టర్కు ఒక దరఖాస్తు కూడా ఇచ్చిన. అవి కూడా కంప్లీట్ అయ్యి 1500 మనం తెచ్చుకుంటే ఇది 2500 ప్లస్ ఉన్న 3500 6000 ఇండ్లు అవుతాయి. ఈ 6000 ఇండ్లు వస్తే మన నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాళ్ళంటూ లేకుండా మనం 90% చేయొచ్చు. ఆ ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని చెప్పేసి పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వటం, రేషన్ కార్డు ఇప్పించటం, పెన్షన్ ఇప్పించటం, మన వ్యవసాయ భూములకు నీళ్లు తేవటం, మన పిల్లల చదువులకు ఖర్చు కాకుండా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటం, గవర్నమెంట్ హాస్పిటల్లను మంచిగా చేసి మంచి వైద్యం ఇవ్వటం, వీటి కోసం నేను పనిచేయాలనుకున్నా. నీకు ఏదైనా జబ్బు వస్తే మంచిగా వైద్యం, పైసలు ఖర్చు కాకుండా వైద్యం ఉండాలి. ఇంకా నీకు పిల్లలు చదివిస్తుంటే ఫీజులు లేకుండా చదువులు కావాలి. దాదాపు 25 ఎకరాల భూమిని ఈ నియోజకవర్గంలో తీసుకొని ఎస్సీ గురుకుల, బీసీ గురుకుల, అన్ని గురుకుల పాఠశాలలన్నీ ఒకే కాంప్లెక్స్లో పెట్టేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. మన గురుకుల పాఠశాలలు కొన్ని పోయేసేం నల్గొండలు ఉన్నాయి, కొన్ని పోయేసేం చౌటుప్పలు ఉన్నాయి. అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకే కాంప్లెక్స్లో చేయడానికి భూమిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఫౌండేషన్ కూడా కొట్టిస్తాం. మీరందరూ కూడా నిశ్చితంగా ఉండండి. మీకు ఏ కష్టం ఉన్నా, మీకు ఏ వ్యక్తిగతమైన పర్సనల్ ప్రాబ్లం ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నా మాట సాయం చేసేది ఉంటే మాట సాయం చేస్తా, నా శక్తి ఉంటే శక్తి మేరకు సాయం చేస్తా. ఎవ్వరు కూడా బాధపడద్దు, ముఖ్యంగా ఆకలితో బాధపడద్దు. ఆకలితో బాధపడేటువంటి వాళ్ళు ఎవరున్నా మీ గ్రామంలో అదే వీళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడుతుందంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. అవసరం అనుకుంటే నేను అప్పు చేసేనా వాళ్ళని చదువుకున్నా. మన స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం కాకుండా
ఒక్కరు కూడా ఆకలితో ఇబ్బంది పడడానికి వీల్లేదు. ఇది మన ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ కాబట్టి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మేము నా పుట్టినరోజు సందర్భం ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. దాదాపు మన నియోజకవర్గంలో ఒక 50,000 మందికి ప్రమాద బీమా చేయాలనుకుంటున్నాం. అంటే వాళ్ళకు మనం 75 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యి చిన్న పిల్లలు చనిపోతారు. వాళ్ళకి అప్పటికే పెళ్ళి పసి పిల్లలు ఉంటారు. నేను నాలాంటి వాళ్ళు వస్తే ఒక 5,000 10,000 ఇస్తాను. ఇస్తే మా అంటే ఎక్కువ ఇస్తే 50,000 ఇస్తాను. ఎట్లా పడుతున్నారు 50,000తో? కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే వారికి సాయం అయ్యడానికి 10 లక్షలు వచ్చేటువంటి ఒక బీమా సౌకర్యం కూడా నేను ఏర్పాటు చేసిన. ఆ బీమాకు అయ్యేటువంటి డబ్బులు కూడా నేనే కట్టి ఒక 50,000 మందికి మన నియోజకవర్గంలో బీమా ఏర్పాటు చేయాలి. ఆ బీమా కూడా 10 లక్షలు రావాలి. ఇంకా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి కాలో చేయో ఇరిగిందనుకో ఒక 5 లక్షలు 4 లక్షలు వచ్చేసి ఉంటే ఆయన బాగా అయిందాక ఆ డబ్బులతో బతకడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి మీకోసం మీకు నా మీద ఇంత మెజార్టీ ఇచ్చే బాధ్యత పెట్టింది కాబట్టి మీకోసం ఈ విధంగా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.